హలో సార్, నమస్తే అండి. మీతో ఈరోజు చిన్న చిట్ చాట్ అండి. పోసాని కృష్ణమురళి పరిచయం అక్కర్లేని పేరు, అంటే చాలా వరస్ట్ నేమ్ ఇన్ ఏపీ అనమాట. చెప్పగానే ముఖం మీద ఉమ్మేస్తారు జనాలు ఆ పేరు చెప్పగానే. అతను ఈరోజు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే చంద్రబాబు గారితో, నీ కొడుకులాగా ఆవారాలు కాదు వాలంటీర్లు అంటున్నాడు. వాలంటీర్లు ఆవారాలని చంద్రబాబు గారు అనలేదు, లోకేష్ అనలేదు. మరి ఈడెందుకు అంటున్నాడో నాకు అర్థం కాదు, ఆవారాలు కాదని. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే మీ కొడుకు అంటే బాబు గారి కొడుకు లోకేష్ బాబు. సో మీ కొడుకులాగా ఆవారాలు కాదు అనే మాట ఎందుకన్నాడు? అసలు వాలంటీర్లు ఆవారాలని ఎవరు అనలేదు. ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, నాకు ముందుగా ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి గతంలో నాకు ఒక 6 నెలల ముందు తెలియదు ఎవరో అతను. నేను ఒకరోజు వీడియో చూసా, పిచ్చుకుక్కలా మొరగతా ఉన్నాడు. ఏంటి రైతుల గురించి, అదేవిధంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి మాట్లాడుతున్నాడు. నేను ఆ రోజు కౌంటర్ ఇచ్చా, ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ పిచ్చుకుక్కలాగా అరస్తా ఉన్నాడు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈయన గురించి చూస్తూ ఉంటే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చుకుక్కలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఈయన పోసాని కృష్ణమురళి సమాజానికి నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే చెప్పుకోలేడు. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం అని పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. ఈయన్ని అది గ్రహించలేని ఈ పోసాని కృష్ణమురళి విచ్చలవిడిగా తిడతాడు. ఈయన ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా ఉంది. ఈయనేమో దానివల్ల ఏమి కాంట్రిబ్యూట్ చేశాడు తెలియదు. ప్రభుత్వ సొమ్ముని ఈయన తిన్నాడు. 5.5 లక్షల జీతంతో ప్రభుత్వం సొమ్ముని తింటూ ప్రత్యర్థులను బూతులు మాట్లాడినంత ఇతను సాధించింది ఏంటో, ఒక కార్ ఫెసిలిటీ, డ్రైవరు, హౌస్ రెంట్ కూడా ఇస్తున్నారు. దాని గురించి ఏం చెప్పడు. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ తెలియంది, ఆవారాలు అంటూ ఉన్నాడు. ఎవరు చెప్పారు నీకు ఆవారాలని? ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది, నీ స్థాయి ఏంటి, నీ బ్రతుకేంటి? నువ్వు వాలంటీర్లు, ఇక్కడ మీరు ఒకటి గ్రహించండి, వాలంటీర్లపై జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైపోయింది. ఏమని? వాలంటీర్లు ఎవరో తన కోట్టేరు అని చెప్పి. ఈరోజు దిగజారిపోయి ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి క్యారెక్టర్లెస్ వెధవలతో ఈరోజు వాలంటీర్లు లోకేష్ గారిని అడ్డు పెట్టుకొని వాలంటీర్లను తిట్టిస్తున్నాడు. అర్థమైంది ఇక్కడ క్లారిటీగా. నీ కొడుకు మాదిరిగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు మాటలను వీళ్ళు ఏ విధంగా జీర్ణించుకోలేకపోతున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న ఒకరోజు మీటింగ్లో, వాలంటీర్లని 5,000 జీతం కాదు మీ జీవితం ఆగిపోవాల్సింది, మీరు 50,000 రూపాయలు సంపాదించుకునే మార్గాలు నేను చూపిస్తానన్నాడు. అక్కడ వాలంటీర్లకు ఎక్కడో మనసులో ఒక చిన్న ఆశ పుట్టుకొచ్చింది. వాళ్ళు 5 ఏళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగారు, వాళ్ళు మిమ్మల్ని స్వార్థం కోసం వాడుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు 5,000 ఇస్తున్నారు కదా, నేను ఒకేసారి 10,000 చేస్తా, మీకు ఆ తర్వాత మీరు ఇంకా మీ స్కిల్ డెవలప్ చేస్తా, మళ్ళీ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెడతా అని చెప్పాడు. అక్కడ ఆయన ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిగా ప్రతి ఒక్క వాలంటీర్ తన బిడ్డలుగా భావించి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది చూసి ఈ వైసీపీ వాళ్ళకి నిద్రపట్టడంలా, అందుకని ఏమంటే లోకేష్ గారిని అడ్డు పెట్టుకొని ఈ విధంగా వాలంటీర్లు దిట్టిస్తూ ఈ విధంగా సునకానం పొందుతున్నారు. ఎందుకంటే చెప్పమనండి, ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, తన బిడ్డ లోకేష్ ఏ విధంగా అయితే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అదేవిధంగా వాలంటీర్లు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, పెద్ద చదువులు చదువుకోవాలి, ఇంకా వాళ్ళని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టాలి, మంచి కంపెనీలో వాళ్ళ కుటుంబాలు నిలబడాలని ఆయన ఆశపడ్డాడు. దాంట్లో ఏమైనా తప్పుందా అండి? మీరు చెప్పండి. ఇది ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్యారెక్టర్లెస్ ఎదలతో ఇండైరెక్ట్గా లోకేష్ గారిని తిట్టినట్టు, వాలంటీర్లు తిట్టి వాళ్ళేదో వాలంటీర్లకు మద్దతు ఇస్తున్నట్టు ఒక నంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు. రేపు ఈ పోసాని కృష్ణమురళి అనే అతనికి సూటిగా రాష్ట్ర ప్రజల నుంచి అడుగుతూ ఉన్నాం, నువ్వు పిచ్చుకుక్కలా గరవడం తప్పితే రాష్ట్రానికి నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వు ఎవరన్నా అనాథ పిల్లలను చదివిపించావా? నువ్వు ఎవరికన్నా దానం చేసావా? నువ్వు ఒక పిచ్చుకుక్కలా గరవడం తప్పితే. నువ్వు లోకేష్ గారి గురించి అంటున్నావు కదా, లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయినా కానీ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించి మీ నాయకుడు కుటుంబానికి 40 ఏళ్ళగా ప్రాతినిధ్యం వస్తున్న పులివెందల్లో కూడా మీ నాయకుడు కుటుంబం చేయలేని కార్యక్రమాలు లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయి చేశారు. మీకు దమ్ముంటే మీరు మగాడు అని అరుచుకుంటారు కదా, నిజంగా మీలో మగతనం అనేది ఉంటే మాటల్లో చేతల్లో చూపించాలనుకుంటే లోకేష్ గారు చేసినట్టు పులివెందులు చేయండి. అది చేసే చేతగాక ఇప్పుడు పక్కన వాళ్ళని దిట్టిస్తూ ఈ విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సునకానందం పొందుతున్నారు. ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సమాజంలో ఒక చీడపురుగు. ఇలాంటి చీడపురుగులు ఈ సమాజం నుంచి వెలివేయాలి. ఇతను కనీసం వార్డు సర్పంచ్ కాదు. ఇతను మాట్లాడతాడు, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏది పడితే మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది అవుతాడు. రేపు జనాలు తరిం కొడతారు. ఈ మధ్య అంబటి రాంబాబుని ఎక్కడ ఖమ్మంలో కొట్టారు, ఈసారి ఇతను హైదరాబాద్లో ఎక్కడ దాంకో ఉన్నా కానీ జనాలు కొడతారు, ప్రజలు కొడతారు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. నీ నోరు మంచిది కానప్పుడు నువ్వు ఏ ఊర్లో ఉన్నా కానీ నేను తరిం కొడతారు. ఇది ఏ సందర్భంలో మాట్లాడాడంటే, ఈరోజు వాలంటీర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ అందరికీ వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. ఇంతకాలం 5,000 రూపాయల కూలీకి జగన్మోహన్ రెడ్డి మనల్ని
అస్తవ్యస్తంగా వాడుకొని వదిలేశాడు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన ఆఫర్ 10,000 రూపాయలు జీతం చేస్తాను, మీకు మంచి భవిష్యత్తు ఇస్తాను అన్న మాటతో నిన్న నెల్లూరులో దాదాపు ఒక 600 మంది వాలంటీర్స్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బాబు గారు చెప్పిన మాటలకి మెస్మరైజ్ అవటమే కాకుండా బాబు గారి వెనకాలే నడుద్దాం, జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రానికి కావాల్సింది, చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో వాలంటీర్స్ అందరూ కూడా తిరగబడి అంటే డీవియేషన్ వచ్చేసింది ఇప్పటికే వాళ్ళల్లో. తిరగబడి బాబు గారి వెనకాల వాలంటీర్స్ రావటం చూసి ఓరవలేక ఇటువంటి వ్యక్తులు మరగటం మొదలుపెట్టారు. పిచ్చి కుక్క మురుగుతూ ఉంటుంది. Yes. పిచ్చి కుక్క మురుగుతూ ఉంటే జనాలు ఏం చేస్తారు? ఏదో లేరా పిచ్చి కుక్క మురుగుతూ ఉంది, మనం ఇటు పక్క నుంచి వెళ్దాం, అటు పక్క వెళ్ళి కరుస్తుంది అనుకుంటారు. ఈరోజు ఈ పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ పిచ్చి కుక్కలు మురుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పిచ్చి కుక్కల్ని డివియేట్ చేసి ప్రజలు వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ పిచ్చి కుక్కలను తరిగి కొట్టాలంటే మనకు ఓటు ఉంది, ఆ ఓటుతో బుద్ధి చెప్దాం. మన బిడ్డల జీవితాలను నాశనం చేశాడు ఈ జగను. చంద్రబాబు నాయుడు వస్తే 10,000 ఇస్తా అంటున్నాడు, 50,000 చూపిస్తా అంటున్నాడు. అలాంటి వ్యక్తికి వేయాలి కానీ వీళ్ళేంది ఈరోజు కూడా మనం వాడుకొని ఈరోజు మళ్ళీ మన బిడ్డలను రాజీనామా చేపిమంటున్నాడు అని చెప్పండి. ఈరోజు రీసెంట్గా తణుకులో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు తెలుసా? వాలంటీర్లు ఎవరో రాజీనామా చేయొద్దని, మీకు అండగా నేనుంటాను అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, వీళ్ళు వాలంటీర్లను కావాలనే రాజీనామా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది వాలంటీర్లు గ్రహించాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బాగు కోరుతున్నాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు? మీరెవ్వరూ రాజీనామా చేయదు, రేపు నేను వస్తాను, కంటిన్యూ చేస్తాను ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను, మీ జీవితాలు మారుతాయి. ఈరోజు వీళ్ళ మాటలు చేస్తే రేపు వీళ్ళే మీ జీవితాలు నాశనం చేస్తారని క్లారిటీ ఉంది. అది చూసి ఈ పిచ్చి కుక్కలు మురుగుతూ ఉన్నాయి. ఈ పిచ్చి కుక్కలకి వాలంటీర్లే బుద్ధి చెప్తారని మేము ఆలోచన. ఓకే అండి, బాగా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.